Hello everyone, welcome to Tara IAS. My name is Sairam Sampatrao. Ela unnaru andaru. In today's explain session, let us try to talk about recently inaugurated Hindu temple in United Arab Emirates. రీసెంట్గా నరేంద్ర మోడీ గారి 2-day విజిట్లో భాగంగా ఆయన వన్ ఆఫ్ ద మిడిల్ ఈస్టర్న్ నేషన్ అయినటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో యుఏఈలో ఇనాగరేట్ చేసినటువంటి స్టోన్ హిందూ టెంపుల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ కొత్తగా జియో పాలిటిక్స్లో ప్రపంచ రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెంపుల్ డిప్లొమసీ ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్ డిప్లొమసీ, దాని గురించి కూడా అర్థం చేసుకుందాం. ఈ సందర్భంగా నాకు ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ విన్స్టన్ చర్చిల్ చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ కొటేషన్ గుర్తొస్తుంది. డిప్లొమసీ అండ్ డిప్లొమాటిక్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, డిప్లొమసీ is the art of telling people to go to hell in such a way that they ask for directions. ఒక దౌత్యవేత్త యొక్క నైపుణ్యము మరియు వివేకం ఎలా ఉండాలంటే, నువ్వు అవతల వాడికి నరకానికి వెళ్ళమని చెప్పినా వాడు వెనువెంటనే ఆలోచన కూడా చేయకుండా నరకానికి దారెట్టు అని అడిగేటట్టు ఉండాలి. ఆ విధంగా అవతల వాడిని ఒప్పించుకోగలగాలి అని చెప్పి ఆయన అంటాడు. ఎందుకు ఈ కొటేషన్ నేను చెప్పానంటే, ఇస్లామిక్ హార్ట్లాండ్ అయినటువంటి మిడిల్ ఈస్టర్న్ రీజియన్లో ఆ ఎడారి దిబ్బల్లో ఒకటి కాదు కదా 2 హిందూ దేవాలయాలు నిర్మించడానికి ఒప్పించగలిగినటువంటి నేర్పరితనం గురించి, డిప్లొమాటిక్ స్కిల్ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో హౌ నరేంద్ర మోడీ హ్యాడ్ కమ్ అప్ విత్ దిస్ టెంపుల్ డిప్లొమసీ విచ్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ కల్చరల్ డిప్లొమసీ, విచ్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఇన్ దిస్ పోలరైజ్డ్ వరల్డ్. ప్రపంచం అనేది మతం పేరుతో విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మతం పేరు మీద చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి రీసెంట్గా రైజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ లాంటి కాన్ఫ్లిక్ట్స్. మరి ఈ సమయంలో ఇన్ దిస్ పోలరైజ్డ్ వరల్డ్, ఇలా విడిపోతున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఈ కాలంలో హౌ నరేంద్ర మోడీ మేనేజ్ టు కమ్ అప్ విత్ దిస్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఇన్ విచ్ ద కల్చరల్ డిప్లొమసీ ఈజ్ ఎ పార్ట్. కల్చరల్ డిప్లొమసీలో టెంపుల్ డిప్లొమసీ కూడా ఒక పార్ట్ అవుతుంది. డోంట్ వరీ, వీటన్నిటి గురించి కూడా నేను బేసిక్స్ నుంచి చెప్తాను. అసలు వరీ అవ్వమాకండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేసినటువంటి హిందూ టెంపుల్ గురించి మాట్లాడదాం. అండ్ దాంతోపాటు వేరియస్ ఫీచర్స్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ టెంపుల్ గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటుగా ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా కాంప్రహెన్సివ్గా యాజ్ ఎ హోల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు పూర్తి స్థాయిలో దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుందమ్మా. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్టర్డే నిన్న ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అబుదాబిలో ఒక హిందూ టెంపుల్ని ఇనాగరేట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ ఈవెంట్ కెన్ బి మార్క్డ్ యాజ్ వన్ ఆఫ్ ద పివటల్ మూమెంట్స్ ఫర్ ఇంటర్ఫెయిత్ డైలాగ్ అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్. 2 వేరు మత విశ్వాసాల మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం అండ్ హిందూయిజం, ఈ రెండింటి మధ్య వారధి కట్టడానికి, 2 సంస్కృతుల మధ్య అండర్స్టాండింగ్ అండ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ని బిల్డ్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ మూమెంట్ కింద పనిచేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద బాబ్స్ హిందూ మందిర్ విచ్ వాజ్ ఇనాగరేటెడ్ ఎస్టర్డే ఇన్ Abu Dhabi is a stunning architectural marvel, stands as a testament to the growing ties between India and United Arab Emirates. ఇండియా అండ్ యుఏఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కన్సాలిడేట్ అవుతున్నటువంటి, మెరుగుపడుతున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని డెమాన్స్ట్రేట్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ కింద మనం ఈ టెంపుల్ని చెప్పొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చమ్మా. Right from the year 2014, the present incumbent government at the center is trying to build cordial relations with UAE. ఎస్పెషల్లీ 2015లో నరేంద్ర మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళడం కానీ, 2017లో యుఏఈ యొక్క మొనార్క్ ఇండియాని సందర్శించడం కానీ, అండ్ మళ్ళీ మన మోడీ గారు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8 months 3 సార్లు వెళ్ళి రావడం కానీ, ఇవన్నీ ఇండియా అండ్ యుఏఈ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఎంత బలపడుతున్నాయి రోజు రోజుకి అని చెప్పి ఎగ్జాంప్లిఫై చేస్తూ ఉన్నాయి, డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ కాంటెక్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ బాబ్స్ హిందూ మందిర్? అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ హిందూ మందిర్? అండ్ దాంతోపాటుగా ఇండియా యుఏఈ రిలేషన్స్ యాజ్ ఎ హోల్, నరేంద్ర మోడీ గారు రీసెంట్గా జియో పాలిటిక్స్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెంపుల్ డిప్లొమసీ అంటే ఏంటి? టెంపుల్ డిప్లొమసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చరల్ డిప్లొమసీ అని ముందు చెప్పుకున్నాం. కల్చరల్ డిప్లొమసీ అంటే ఏంటి?
కల్చరల్ డిప్లొమసీ ఈజ్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అని చెప్పుకున్నాం. సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం అర్థం చేసుకుందాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాప్స్? బాప్ స్టాండ్స్ ఫర్ బొజా సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. ఎందుకు దీన్ని బాప్స్ టెంపుల్ అంటాం? దిస్ పర్టిక్యులర్ టెంపుల్ వాజ్ యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ ఫండెడ్ బై దిస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నేమ్ బాప్స్. This Babs is a denomination of Swaminarayan Sampradaya tradition which was largely followed in the northern part of India and is a Vaishnava sect of Hinduism. హైందవ మతంలో వేరు వేరు సెక్ట్స్ శాఖలు అనేవి కనిపిస్తాయి. వైష్ణవిజం కానీ, శైవిజం కానీ, శక్తైట్ వర్షిప్ కానీ కనిపిస్తుంది. అందులో వైష్ణవ శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ట్రెడిషన్ కింద మనం చెప్పొచ్చు ది స్వామినారాయణ ట్రెడిషన్. దిస్ బాబ్స్ హ్యాస్ నెట్వర్క్ ఆఫ్ అరౌండ్ 1550 టెంపుల్స్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 1550 దేవస్థానాలని, టెంపుల్స్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంక్లూడింగ్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి అక్షర్ధామ్ టెంపుల్ కానీ, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆర్కిటెక్చరల్ వండర్స్ ఈ టెంపుల్. అండ్ గాంధీనగర్లో కూడా అక్షర్ధామ్ టెంపుల్ ఉంది. స్వామినారాయణన్ టెంపుల్స్ ఇన్ లండన్, హౌస్టన్, చికాగో, అట్లాంటా, టొరంటో, లాస్ ఏంజల్స్ అండ్ నైరోబీ. సో ఈ ప్రాంతాల్లో కూడా బాబ్స్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో రన్ 3850 స్పిరిచువల్ సెంటర్స్. ఇన్ని స్పిరిచువల్ సెంటర్స్ని కూడా వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. 17,000 వీక్లీ అసెంబ్లీస్ కూడా గ్లోబల్లీ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ వైష్ణవైట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. చాలా టెంపుల్స్ని, ప్లేస్ ఆఫ్ వర్షిప్ని కండక్ట్ చేయడమే కాకుండా స్పిరిచువల్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది నాన్న. సో వై దిస్ బాబ్స్ టెంపుల్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్? యుఏఈలో ఎందుకు ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ దేవాలయం కన్స్ట్రక్ట్ చేయబడింది? అక్కడ ఈ స్వామినారాయణ్ ట్రెడిషన్ ఫాలో అయ్యేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఎందుకు ఆ ప్లేస్ని ఎంచుకోవాల్సి రావడం అనేది జరిగింది? మాట్లాడదాం, వినండి. బాబ్ స్పోక్స్ పర్సన్ ఏమంటారు అంటే, ప్రముఖ్ స్వామి మహారాజ్ ద 10th స్పిరిచువల్ గురు ఆఫ్ దిస్ ట్రెడిషన్, ఆయన April 5, 1997లో ఒక విజన్తో ముందుకు రావడం అనేది జరిగింది. He had envisioned a Hindu temple in the desert sands of Abu Dhabi. అబుదాబి యొక్క ఎడారి దిబ్బలు ఏవైతే ఉంటాయో అక్కడ ఒక హైందవ దేవాలయం అనేటటువంటిది నిర్మిస్తే దట్ కెన్ బ్రింగ్ కంట్రీస్, కమ్యూనిటీస్ అండ్ కల్చర్స్ టుగెదర్, దట్ విల్ బిల్డ్ హార్మోనీ అని చెప్పి ఆయన నమ్మడం అనేది జరిగింది. అండ్ ఆయన యొక్క విజన్ మేరకు ఈ టెంపుల్ అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేయబడింది. అండ్ దాంతోపాటుగా దెర్ వాజ్ నీడ్ ఫర్ ద లోకల్ ఇండియన్ కమ్యూనిటీ టు హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఒక ప్రముఖ దేవాలయం ఆ ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేయబడడం వల్ల అక్కడ ఉండేటటువంటి లోకల్గా ఉండేటటువంటి హిందూ కమ్యూనిటీకి కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కింద అది పనిచేస్తుంది. అండ్ యుఏఈలో ఇండియన్ డయాస్పోరా చూస్తే ఆల్మోస్ట్ 3.3 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. అరౌండ్ 30% పాపులేషన్ ఆఫ్ యుఏఈ మన భారతీయులే ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ 33 లక్షల మందిలో 150 to 200 ఫ్యామిలీస్ ఈ బాబ్ స్వామినారాయణ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతున్నారు. ఈ బాబ్ స్వామినారాయణ్ డివోటీస్గా వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరిగింది. సో అందుచేతని ప్రముఖ్ స్వామి మహారాజ్ వాజ్ ద 10th స్పిరిచువల్ గురు, ఆయన యొక్క విజన్ మేరకు అండ్ దాంతోపాటు అక్కడ ఉంటున్నటువంటి హిందూ పీపుల్ ఎవరైతే ఉంటారో, హిందూ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మేరకు అండ్ దిస్ బాబ్ స్వామినారాయణ్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నటువంటి 150 to 200 ఫ్యామిలీస్ కోసం ఈ టెంపుల్ని 700 కోట్ల రూపాయలతో కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది అబుదాబిలో. సో లెట్ us look at some important architectural features of this particular temple. సో దిస్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ స్టోన్, రాయితో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి టెంపుల్. అండ్ మొత్తం 7 శిఖర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. మొత్తం 7 శిఖర్స్ కనిపిస్తాయి, రిప్రజెంటింగ్ 7 ఎమిరేట్స్ ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 7 ఎమిరేట్స్కి సింబలైజ్ చేస్తూ 7 శిఖర్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. బిల్ట్ ఇన్ ద ట్రెడిషనల్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ ప్రామినెంట్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో 3 ప్రామినెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తాయి. వన్ ఈజ్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, సెకండ్ వన్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, అది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, నార్థన్ కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఇది కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. వేసారా స్టైల్ ఇస్ ఎ మిక్స్డ్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గా చెప్తాం. బోత్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క ఎలిమెంట్స్, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ యొక్క ఎలిమెంట్స్ రెండు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ ద గర్భగృహ. గర్భగృహ ఈజ్ ద ప్లేస్ వేర్ ద మెయిన్ డీటీ విల్ బి ప్లేస్డ్. గర్భగృహ పైన శిఖారా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. శిఖార పైన అమ్లక ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అమ్లక పైన కలశ్ ఏదైతే ఉంటుందో ఇది ఉంటుంది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ మండపాస్ ఏవైతే ఉంటాయో ఉంటాయి, అసెంబ్లీ హాల్స్ అని చెప్పి అంటాం. 3 మండపాస్లో ఫస్ట్ మండపాన్ని అర్ధ మండప అంటాం. సెకండ్ వన్ వచ్చేసి మహామండప అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి
అంతరాలయగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ 3 మండపాస్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు దిస్ టెంపుల్స్ వర్ జనరలీ బిల్ట్ ఆన్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఒక అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ టెంపుల్, దిస్ యుఏఈ టెంపుల్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ పైన కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ ని ప్లింత్ పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అండ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా వాటర్ ట్యాంక్స్, అదే కోనేరులు అంటాం కదా, మన గుళ్ళు పక్కనే ఉంటాయి, అలాంటివి ఏవి ఉండవు. అండ్ దాంతో పాటుగా గోపురమ్స్ ఏవైతే ఉంటాయి, గేట్వేస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండవు. ఓకేనా. అండ్ యూజువల్లీ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ పంచాయతన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరుగుతుంది. అంటే మెయిన్ డీటీ యొక్క ప్లేస్ ఎక్కడ ఉంటే చుట్టూ 4 అదర్ ష్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ 4 అదర్ ష్రైన్స్ ఈ ఎడ్జ్లో ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎక్కడ ఉండొచ్చు అంటే ఈ పక్కనే కూడా ఇలా ఉండొచ్చు అన్నమాట. రైట్, ఇలా క్లస్టర్డ్ ష్రైన్స్ కూడా ఉండొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే పక్కనే గర్భగృహ ఏదైతే ఉందో దానికి ఆనుకునే ఉండొచ్చు. సో గర్భగృహ పైన షికారా ఉన్నట్టే ఈ పక్కనే ఒకవేళ ఇది ఉందనుకోండి, చిన్న ష్రైన్ ఉందనుకోండి, దానిపైన కూడా షికారా ఉంటుంది. చూడండి, ఇది గర్భగృహ పైన ఉన్నటువంటి షికారా, అండ్ దీని పక్కన ఉన్నటువంటి ష్రైన్స్ చూడండి, వీటిపైన కూడా షికారా ఉండడం అనేది. దీస్ ఆర్ క్లస్టర్డ్ షికారాస్ పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ యాజ్ పార్ట్ ఆఫ్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్? ఫస్ట్ వన్ ఈస్ గర్భగృహ. గర్భగృహలోనే దిస్ ప్రిన్సిపల్ డీటీ ఇమేజ్ ఏదైతే ఉందో అది ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. మూల విరాట్ యొక్క విగ్రహం, దానిపైన షికారా ఏదైతే ఉంటుందో షికారా ఉంటుంది. షికారా పైన అమ్లకా ఉంటుంది. అమ్లకా పైన ఒక కలశ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మండపాస్ ఏవైతే ఉంటాయో, మండపాస్ అనేటటువంటివి ఉంటాయి. ఈ మండపాస్ అనేటటువంటి 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి అర్ధమండప, సెకండ్ది మహామండప, థర్డ్ వన్ వచ్చేసి అంతరాలయగా చెప్తాం. అండ్ ఒక ఎలివేటెడ్ పాత్ మీద ఉండమనేటటువంటిది జరుగుతుంది. ఇలాగా కొన్ని స్టేర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఈ స్టేర్స్ ఎక్కి మనం దేవుడిని దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. ఈ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ని ప్లింత్ పేరుతో పిలవడం అనేటువంటిది జరుగుతుందమ్మా. అండ్ వాటర్ ట్యాంక్స్ కానీ ఏవి ఉండవు, నో ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా. అండ్ దాంతోపాటుగా దెర్ విల్ బి అబ్సెన్స్ ఆఫ్ గోపురమ్స్ యాజ్ వెల్. గేట్ వేస్ అనేటటువంటి మనకు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తుంది, కానీ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తుందా అంటే కనిపించదు. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అందుకే వీటిని కూడా నేను టచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ద టెంపుల్స్ ఫ్రంట్ ప్యానల్ డిపిక్ట్స్ యూనివర్సల్ వాల్యూస్, స్టోరీస్ ఆఫ్ హార్మోనీ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్, హిందూ స్పిరిచువల్ లీడర్స్ అండ్ అవతార్స్. సో ఈ టెంపుల్ యొక్క ఫ్రంట్ ప్యానల్ ఏదైతే ఉందో, ద్వారం ఏదైతే ఉందో, అక్కడ మానవాళి పాటించాల్సినటువంటి యూనివర్సల్ వాల్యూస్ కానీ అండ్ స్టోరీస్ ఆఫ్ హార్మోనీ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, వేరు కల్చర్స్ కలిపి ఎలా కోఎగ్జిస్ట్ అవ్వచ్చు, గతంలో ఎలా ఉండేవాళ్ళని సంబంధించినటువంటి స్టోరీస్, హిందూ స్పిరిచువల్ స్టోరీస్ కానీ లేకపోతే ఇతర మతాల యొక్క స్పిరిచువల్ స్టోరీస్ని కూడా అక్కడ అత్యద్భుతంగా డెపిక్ట్ చేయడం అనేది జరిగింది. మొత్తం 27 ఎకరాల్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అండ్ టెంపుల్ కాంప్లెక్స్ ఇస్ ఓన్లీ 13.5 acres. మొత్తం 27 acres కేటాయించారు. టెంపుల్ కాంప్లెక్స్ మధ్యలో ఎంతండి 13 acres మాత్రమే ప్లేస్ చేయబడడం అనేది జరిగింది. దీనిలో పార్కింగ్ ఏరియా ఇంకో 13.5 acres ఉండడం అనేటువంటిది జరిగింది. అరౌండ్ 1400 cars, 15 buses-ని అకామిడేట్ చేయగలదు ఈ పార్కింగ్ ఏరియా. అండ్ ఈ టెంపుల్ కావాల్సినటువంటి ల్యాండ్లో 13.5 acres ఆఫ్ ల్యాండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయన్ ఎవరైతే ఉన్నారో ఆయన 2019లో ఇవ్వడం అనేది జరిగింది. ఒక ముస్లిం హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ల్యాండ్ ఇవ్వడం అనేటువంటిది ఇట్స్ ఎ క్లియర్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హార్మోనీ, పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్గా మనం చెప్పొచ్చమ్మా. రైట్, నెక్స్ట్ చూడండి. టెంపుల్ యొక్క హైట్ వచ్చేసి 108 feet, 108 అడుగులు, లెంత్ 262 feet, వెరస్ విడ్త్ 180 feetగా నిర్ణయించడం అనేది జరిగింది. ఎక్స్టర్నల్ ఫెకేడ్ ఏదైతే ఉందో, బహిరంగంగా బయటకు కనిపించే గోడలు ఏదైతే ఉందో దాన్ని పింక్ శాండ్ స్టోన్, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి పింక్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంటీరియర్ మొత్తాన్ని ఇటాలియన్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. మొత్తం 20,000 tons ఆఫ్ స్టోన్స్ వాడబడ్డం అనేటువంటి జరిగింది కన్స్ట్రక్షన్లో. అండ్ 700 containers-లో ఈ స్టోన్స్ని ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి యుఏఈకి తరలించడం అనేటువంటి జరిగిందమ్మా. 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ టెంపుల్లో 2 central domes, డోమ్ ఆఫ్ హార్మోనీ అండ్ డోమ్ ఆఫ్ పీస్, ఈ రెండు కనిపించడం అనేది జరుగుతుంది. దే ఎంఫసైజ్ హ్యూమన్ కోఎగ్జిస్టెన్స్ త్రూ ద కార్వింగ్స్ ఆఫ్ ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ప్లాంట్స్. డోమ్ అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను, ఇది అరబిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదా ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తాజ్మహల్ చూసినా మీకు డోమ్ ఏదైతే ఉందో అది కనిపించడం అనేది జరుగుతుంది. సో మొత్తం 2 central domes అనేటువంటి ప్లేస్ చేయడం అనేది జరిగింది. వన్ ఈజ్ డోమ్ ఆఫ్ హార్మోనీ అండ్ సెకండ్ వన్ డోమ్ ఆఫ్ పీస్. పీస్ఫుల్ హ్యూమన్ కోఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఉట్టిపడేలాగా మానవాళి మొత్తాన్ని కల్పించేటటువంటి ప్రకృతి అండ్ ద నేచురల్ ఎలిమెంట్స్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ప్లాంట్స్, వీటిని డెపిక్ట్ చేసే విధంగా అత్యద్భుతంగా చెక్కడం అనేటువంటి జరిగింది ఈ డోమ్స్లో. వాల్ ఆఫ్ హార్మోనీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ 3D printed walls in the UAE, features a video showcasing key milestones of the temple construction.
టెంపుల్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేటటువంటివి ఒక వీడియో రూపంలో ప్లే చేయడానికి ఒక వాల్ ఆఫ్ హార్మోనీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్లేస్ చేస్తారు. ఆ వాల్ ఆఫ్ హార్మోనీ మీద ఈ వీడియోని ప్రొజెక్ట్ చేస్తారన్నమాట. ద వర్డ్ హార్మోనీ హ్యాస్ బిన్ రిటన్ ఇన్ 30 డిఫరెంట్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ లాంగ్వేజెస్. 30 ప్రాచీనమైన అండ్ దాంతోపాటు ఆధునిక భాషల్లో హార్మోనీ అనే పదాన్ని రచించడం అనేటటువంటి జరిగింది, చెక్కడం అనేటటువంటి జరిగింది. మొత్తం 7 శిఖర్స్ అనేటటువంటి ఉంటాయి. దే రిప్రజెంట్ ద 7 ఎమిరేట్స్ ఆఫ్ ద యుఏఈ. మనం ఆల్రెడీ చెప్పాం. అదర్ ఎమ్యూనిటీస్ మనం చూస్తే ఒక అసెంబ్లీ హాల్ కూడా ఉంది. 3000 మంది పట్టే విధంగా అసెంబ్లీ హాల్ని ఏర్పాటు చేశారు, ఒక కమ్యూనిటీ సెంటర్ని ఏర్పాటు చేశారు, ఎగ్జిబిషన్స్, క్లాస్ రూమ్స్ అండ్ దాంతోపాటు మజ్లిస్ వెన్యూ, ఒక పెద్ద ప్రేయర్ హాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ ఈవెన్ అరౌండ్ ద పాత్ లీడింగ్ టు ద టెంపుల్, అంటే దేవాలయానికి వెళ్ళేటటువంటి ఈ పాత్ ఏదైతే ఉందో దానికి ఇరువైపులా 96 బెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేశారు టు డెమాన్స్ట్రేట్ 96 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ప్రముఖ్ స్వామి నారాయణ్. ఓకేనా, సో బాబ్స్ యొక్క 10 స్పిరిచువల్ గురు ఎవరైతే ఉన్నారో ఆయన 96 జీవితం ఏదైతే ఉందో దాన్ని డెపిక్ట్ చేస్తూ నానో టైల్స్ వాడడం అనేది జరిగింది. అంటే విపరీతమైనటువంటి వేడిలో కూడా భక్తుల యొక్క కాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కాలకుండా. అండ్ ఆన్ ద టాప్ లెఫ్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇస్ ఎ స్టోన్ కార్వింగ్ ఆఫ్ ద సీన్ ఆఫ్ ప్రముఖ్ స్వామి మహారాజ్ ఎన్విజనింగ్ ద టెంపుల్ ఇన్ అబుదాబి 1997. 1997లో ఇక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఆలోచన ఆయన మొదటిసారి చేశారు కదా. ఆ సీన్ డెపిక్ట్ చేస్తూ టెంపుల్ యొక్క పైన ఒక స్టోన్ కార్వింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. ఎటువంటి ఫెర్రస్ మెటీరియల్, ఐరన్ కానీ స్టీల్ కానీ వాడబడలేదు. ఎందుకంటే రస్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి. చాలా పిల్లర్స్ ఈ కన్స్ట్రక్షన్లో వాడడం అనేది జరిగింది. కొన్ని సర్క్యులర్ పిల్లర్స్, కొన్ని హెక్సాగోనల్ పిల్లర్స్ అండ్ దాంతోపాటు టెంపుల్ మధ్యలో పిల్లర్స్ ఆఫ్ పిల్లర్స్ అనే పేరుతో ఒక స్పెషల్ పిల్లర్ని కూడా ఇది చేశారు. దిస్ పర్టికులర్ పిల్లర్స్ ఆఫ్ పిల్లర్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా 1400 స్మాల్ పిల్లర్స్ అనేటటువంటి ఉంటాయి. 1400 స్మాల్ పిల్లర్స్ కలిపి ఒక పెద్ద పిల్లర్గా దాన్ని తీర్చిదిద్దడం అనేటటువంటిది జరిగింది. అండ్ డీటీస్ ఫ్రమ్ ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ అక్రాస్ ఇండియా, భారతదేశ వ్యాప్తంగా పూజింపబడుతున్నటువంటి వేరు వేరు దేవతలు ఎవరైతే ఉన్నారో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్, శివపార్వతులు, విష్ణుమూర్తి, రాధ, కృష్ణ, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా వీళ్ళందరి యొక్క శిల్పాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే హోలీ రివర్ సరౌండింగ్ ద టెంపుల్. చూడండి, ఇక్కడ ఒక ఫౌంటైన్ లాగా ఇలా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ హోలీ రివర్కి గంగా మరియు యమునా నదులు ఏవైతే ఉంటాయో అక్కడ పవిత్రమైనటువంటి జలం తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కాశీలోని గంగా ఘాట్ను పోలే విధంగా ఒక ఘాట్ లైక్ స్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ని సందర్శిస్తే భారతదేశంలోనే ఉన్నామనే భావన ఏదైతే ఉందో దాన్ని తెచ్చేందుకు. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్, బాబ్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తారు అంటే ఈ టెంపుల్ యొక్క అత్యద్భుతమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఏ ముస్లిం కింగ్ డొనేటెడ్ ల్యాండ్ ఫర్ ఏ హిందూ మందిర్. యుఏ యొక్క ప్రెసిడెంటే దీనికి 13.5 ఎకర్స్ ల్యాండ్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. ఒక హిందూ దేవాలయానికి ఒక ముస్లిం వ్యక్తి ల్యాండ్ ఇచ్చారు. విత్ ద లీడ్ ఆర్కిటెక్ట్ ఈజ్ క్యాథలిక్ క్రిస్టియన్. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఒక క్రైస్తవుడు. ద ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అంటే ఒక సిక్కు మతస్థుడు. ద ఫౌండేషనల్ డిజైనర్ ఏ బుద్ధిస్ట్. ఆ ఫౌండేషన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు. ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఈజ్ అ పార్సీ గ్రూప్. కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక పార్సీ మతానికి, జొరాస్ట్రియనిస్ట్ రిలీజియన్కి చెందినటువంటి ఒక కంపెనీ. అండ్ ద డైరెక్టర్ కమ్స్ ఫ్రమ్ ద జైన్ ట్రెడిషన్. డైరెక్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జైన్ పర్సన్. సో ఇజంట్ ఇట్ ద టెంపుల్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హార్మోనీ. ఇన్ని మతాల యొక్క సమ్మేళనంతో కట్టబడినటువంటి అద్భుతమైన దేవాలయం ఏదైతే ఉందో అది పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్కి అండ్ దాంతోపాటు ఒక సింబల్ ఆఫ్ హార్మోనీ అని చెప్పి మనం చెప్పొచ్చమ్మా. రైట్, సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండియా యుఏఈ రిలేషన్స్ గురించి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us look at some important aspects related to ఇండియా యుఏఈ రిలేషన్స్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. కానీ అంతకంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కడుంది? యుఏఈ ఈజ్ పార్ట్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులా. పెనిన్సులా అంటే అర్థం ఏంటి అంటే ద్వీపకల్పం అంట. 3 వైపులా వాటర్ ఉంటే పెనిన్సులాగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవైపు రెడ్ సీ ఉంది, ఇంకొక వైపు అరేబియన్ సీ ఉంది, ఇంకొక వైపు పెర్షియన్ గల్ఫ్ అనేటటువంటిది ఉంది. సో అందుకే దీని మొత్తాన్ని అరేబియన్ పెనిన్సులా అంటాం. అండ్ పెర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి 8 నేషన్స్లో ఒక ఇంపార్టెంట్ సోవరెన్ నేషనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా మనం చెప్పచ్చు. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఇండియా యుఏఈ రిలేషన్స్ ఆర్ కన్సర్న్, వి యూజువలీ షేర్ కార్డియల్ రిలేషన్స్ హిస్టారికల్లీ. సో ఏన్షియంట్ టైమ్స్ నుంచే ఈ ప్రాంతానికి ఇండియన్ సబ్ కాంటినెంట్కి మధ్య చాలా మంచి సంబంధాలనే ఉండేవి. రైట్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ టైమ్స్, ఇండస్ వ్యాలీ పీపుల్, దీస్ సుమేరియన్స్ ఎవరైతే ఉంటారో టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ నదుల పక్కన
ఫ్లరిష్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సివిలైజేషన్, మెసపటోమియన్ సివిలైజేషన్, ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఓవర్ ద ఇయర్స్ డిఫరెంట్ డినాస్టీస్ రూల్ చేస్తున్నటువంటి సమయంలో కూడా అరబ్స్తో ట్రేడ్ అనేటటువంటిది ద పీపుల్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కొనసాగించడం అనేది జరిగింది, బోత్ త్రూ ల్యాండ్ రూట్స్ అండ్ మ్యారిటైమ్ రూట్స్ యాజ్ వెల్. రోడ్డు మార్గాల ద్వారా మరియు సముద్ర మార్గాల ద్వారా కూడా ట్రేడ్ అనేటటువంటిది ఫ్లరిష్ అయింది. ఏన్షియంట్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ సోపారా పోర్ట్ ఇన్ ముంబై కానీ, లేకపోతే కాలికట్ పోర్ట్ ఇన్ మలాబర్ కోస్ట్ కానీ, సో ఇక్కడ నుంచి అరబ్బులతో వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేటువంటి ఒకప్పుడే కొనసాగడం అనేది జరిగేదమ్మా. అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1972లో ఇండియా అండ్ యూఏఈ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటటువంటివి ఎస్టాబ్లిష్ అయినాయి. సో 1972లో యూఏఈ ఇండియాలో తమ ఎంబసీని ఏర్పాటు చేస్తే సబ్సిక్వెంట్లీ 1973లో ఇండియా యూఏఈలో మన ఎంబసీని మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యాజ్ ఫార్ యాజ్ ఎకనమిక్ రిలేషన్స్ ఆర్ కన్సర్న్ 2022-23 లెక్కల ప్రకారం రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇట్ గ్రూ టు $85 బిలియన్ చేరుకోవడం అనేది జరిగింది. అండ్ యూఏఈ ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇండియా యొక్క సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్గా కూడా యూఏఈ రీసెంట్ టైమ్స్లో మారడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. ఎందుకంటే రీసెంట్గా 2022లో ఇండియా అండ్ యూఏఈ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని సైన్ చేయడం అనేది జరిగింది, అది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దీని కారణంగా రెండు దేశాల మధ్య ట్రేడ్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పెరిగే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ ఫార్ యాజ్ మల్టీలేటరల్ కోఆపరేషన్ ఇస్ కన్సర్న్, దానిలో కూడా రెండు దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ I2U2 అలియన్స్ కానీ ఇండియా, ఇజ్రాయిల్, యూఏఈ అండ్ యుఎస్ఏ అలియన్స్లో రెండు భాగంగా ఉన్నాయి. అండ్ యూఎఫ్ఐ ట్రైలేటరల్ యూఏఈ, ఫ్రాన్స్, ఇండియా ట్రైలేటరల్ అలియన్స్ ఏదైతే ఉందో దానిలో కూడా రెండు దేశాలు పార్ట్నర్స్గా ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ బ్రిక్స్ అలియన్స్కి సంబంధించి కూడా బ్రిక్స్ సమిట్లు గట్రా జరుగుతున్నప్పుడు కూడా మనం ఒక పార్టిసిపెంట్గా యూఏఈని వెల్కమ్ చేస్తాం ఎప్పటికప్పుడు, రైట్. రెండు దేశాలు మంచి కార్డియల్ రిలేషన్స్ ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ 2023లో జరిగినటువంటి ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి G20 సమిట్, G20 శిఖరాగ్ర సమావేశానికి కూడా యూఏఈని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ 2024లో రీసెంట్గా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇది కూడా అప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. ఈ ట్రీటీ అనేటటువంటిది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తే రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ $150 బిలియన్ చేరుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ యూఏఈ ఈజ్ ఆల్సో ద ఫోర్త్ లార్జెస్ట్ ఓవరాల్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వస్తున్నాయి. ఫోర్త్ లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్గా మనం యూఏఈని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ కూడా యూఏఈ నుంచి రావడం అనేది జరుగుతుంది. హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళి అక్కడ అబుదాబిలో కానీ లేకపోతే దుబాయ్లో కానీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అక్కడ సంపాదించుకున్నటువంటి మొత్తాన్ని ఇండియాకి వాళ్ళు పంపించడం అనేటువంటి జరుగుతుంది. వాటిని రెమిటెన్సెస్గా మనం చెప్తాం, రైట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ ఇంటూ ఇండియాగా మనం చెప్పొచ్చు. అండ్ ఫిన్టెక్ రిలేషన్స్ మనం గమనిస్తే 2019 నుంచి యూఏఈలో రూపే కార్డ్స్, ఇండియాస్ అంబిషియస్ ఇనిషియేటివ్ అండ్ ప్రామినెంట్ కంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూపే కార్డ్స్ నిల్వ చేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దుబాయ్ ఎయిర్పోర్ట్లో రూపీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ ఫిన్టెక్ రిలేషన్స్గా మనం చెప్పొచ్చు. అండ్ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్స్ని కూడా రెండు దేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. 2023లో రూపీ దిరామ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది అబుదాబికి చెందినటువంటి నేషనల్ ఆయిల్ కంపెనీ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే మేము ఇండియన్ రూపీస్లో మీకు చెల్లింపులు చేస్తామని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయినాయి. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో కూడా యూఏఈ ఈజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ సోర్స్ ఫర్ క్రూడ్ ఆయిల్ ఇంటూ ఇండియాగా మనం చెప్పొచ్చు. మన క్రూడ్ ఆయిల్ పంపించే దేశాల్లో 4వ అతిపెద్ద దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎల్ఎన్జీ అండ్ ఎల్పీజీ ఫర్ ఇండియాగా కూడా చెప్పొచ్చు ఆఫ్టర్ ఖతార్ మనకి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఎల్ఎన్జీ అండ్ ఎల్పీజీ. అండ్ సెకండ్ ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియన్ డయాస్పొరా విషయంలో మనం చూసుకున్నా సుమారు 33 లక్షల మంది 3.3 మిలియన్ ఇండియన్ వర్క్ ఫోర్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అండ్ అరౌండ్ 30% ఆఫ్ యూఏఈ పాపులేషన్ భారతీయులే ఉండడం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థింగ్ అనే విధంగా మనం చెప్పొచ్చు. పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ డెవలప్ అవ్వడానికి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. యాజ్ ఫార్ as డిఫెన్స్ రిలేషన్స్ ఆర్ కన్సర్న్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియా యూఏఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్గా రాజస్థాన్లో కన్క్లూడ్ అవ్వడం అనేది జరిగింది. దానికి డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి పేరు పెట్టడం అనేది జరిగిందమ్మా. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే 2019లో our ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క టాప్ సివిలియన్ ఆనర్ అత్యుత్తమ పౌర పురస్కారంతో
యుఏఈ గవర్నమెంట్ సత్కరించడం అనేది జరిగింది. ద ఆర్డర్ ఆఫ్ జయేద్ అనేటటువంటి ఆనర్ ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ గారికి డ్యూరింగ్ హిస్ అఫీషియల్ విజిట్ ఈ పురస్కారంతో సత్కరించడం అనేటటువంటిది కూడా జరిగింది. అండ్ రీసెంట్గా గమనిస్తే 2022లో దుబాయ్లో ఒక హిందూ టెంపుల్ అనేటటువంటిది కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. అండ్ 2024లో ఇంకొక ఇంపార్టెంట్ హిందూ టెంపుల్ యొక్క ఇనాగరేషన్ రీసెంట్గా జరగడం అనేటటువంటి జరిగింది. సో ఇండియా యూజింగ్ ఇట్స్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ టు బిల్డ్ ఇట్స్ బైలేటరల్ రిలేషన్స్ విత్ యుఏఈ అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫారిన్ పాలసీ. పాలసీ అంటే స్ట్రాటజీ. ఫారిన్ పాలసీ అంటే అర్థం ఏంటి? పాలసీ సింప్లీ మీన్స్ స్ట్రాటజీ. స్ట్రాటజీ టు బిల్డ్ రిలేషన్స్ విత్ ఫారిన్ నేషన్స్. ఏ దేశంతో మనం గొడవలు పెట్టుకోవాలి, ఏ దేశంతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఏ దేశాన్ని హెచ్చరించాలి, ఏ దేశాన్ని పర్స్యూట్ చేయాలి, ఒప్పించి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి అని చెప్పేటటువంటిది ఫారిన్ పాలసీ. ఫారిన్ పాలసీలో మనకి 2 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ కనిపిస్తాయి. సాఫ్ట్ పవర్ డిప్లొమసీ కనిపిస్తుంది, హార్డ్ పవర్ డిప్లొమసీ అనేటటువంటిది కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే ఏంటి? వితౌట్ ఎనీ కోయర్షన్, ఒక ప్రెజర్ అనేటటువంటిది అవతల దేశం మీద పెట్టకుండా పెర్సుయేషన్ ద్వారా, లేకపోతే రెండు దేశాల మధ్య కల్చరల్ టైస్ కానీ హిస్టారికల్ టైస్ కానీ వాటిని చూపిస్తూ మన పీపుల్ యొక్క ఇంట్రెస్ట్కి తగినట్టుగా వాళ్ళ డెసిషన్స్ని మనం మ్యానిపులేట్ చేసామనుకోండి, మనకి అనుగుణంగా మనకి మంచి జరిగే విధంగా వాళ్ళని ఏదైనా డెసిషన్ తీసుకోమని ఒప్పించగలిగామనుకోండి, దాన్ని సాఫ్ట్ పవర్ డిప్లొమసీగా చెప్తాం. వెరాస్ హార్డ్ పవర్ డిప్లొమసీ అంటే ఏంటి? త్రూ కోయర్షన్, ప్రెజర్ ద్వారా ఒక దేశాన్ని మనకు నచ్చినట్టు వినిపించి చెప్పుకుంటున్నాం అనుకోండి, దాన్ని హార్డ్ పవర్ డిప్లొమసీ అంటాం. మనం హార్డ్ పవర్ డిప్లొమసీ ఎప్పుడు వాడం? బికాజ్ ఆర్ ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దట్ వాజ్ బిల్ట్ ఆన్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ గాంధీయన్స్ పీస్ఫుల్ కోఆపరేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్. ఓన్లీ త్రూ డైలాగ్ మాత్రమే మనం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వేరే వేరే దేశాలతో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీ లార్జ్లీ ఫాలో సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఆర్ క్వైట్ డిప్లొమసీ అనేటటువంటిది మనం ఫాలో అవుతాం. మనం ఊరికే రెచ్చిపోయి అగ్రెషన్ అనేటటువంటిది ఇదవ్వం. బట్ కొద్దిగా ట్రాన్సిషన్ జరగడం అనేది జరిగింది. 2014లో బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కొద్దిగా అగ్రెసివ్ పాలసీ ఏదైతే ఉందో అది మనం ఫాలో అవుతున్నాం. బట్ హార్డ్ పవర్ డిప్లొమసీకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చైనాస్ వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ అంటాం. ఏ దేశం తనకి వ్యతిరేకంగా ఉన్న బెదిరించే ప్రయత్నం చేస్తుంది, ఏ దేశాన్ని లెక్క చేయకుండా అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఇంటర్నేషనల్ లాస్ కానీ ఇంటర్నేషనల్ ఆర్డర్ని కానీ అసలు లెక్క చేయకుండా చైనా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాన్ని వుల్ఫ్ వారియర్ డిప్లొమసీ అంటాం. దాన్ని హార్డ్ పవర్ డిప్లొమసీ పేరుతో కూడా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో చాలా ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ డిప్లొమసీ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మనం కల్చరల్ డిప్లొమసీ ఏదైతే ఉందో, అండ్ నేపాల్తో కూడా కల్చరల్ డిప్లొమసీ, శ్రీలంకతో కూడా కల్చరల్ డిప్లొమసీని మనం ఉపయోగిస్తాం. సో కల్చర్స్ ఒకప్పటి నుంచి సిమిలర్గా ఉండడం వల్ల కల్చరల్ సిమిలారిటీస్ని చూపించి మనం వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాం. మనకు తగినట్టుగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటట్టు మ్యానిపులేట్ చేస్తాం. కల్చరల్ డిప్లొమసీలో టెంపుల్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక భాగంగా ఉంటుందన్నమాట. అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ ద్వారా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏవైతే ఉంటే వాటిని ఏర్పాటు చేయడం ద్వారా పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది బిల్డ్ చేయడం కానీ, అవతల దేశాలతో సత్సంబంధాలు బిల్డ్ చేసుకోవడం కానీ దాన్ని టెంపుల్ డిప్లొమసీతో పేరుతో పిలుస్తారు. సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో భాగంగా సైంటిఫిక్ డిప్లొమసీ ఒకటి అవుతుంది. ఒకప్పుడు మన కోల్డ్ వార్ సమయంలో యుఎస్ఎస్ఆర్కి ఇండియాకి మధ్య సంబంధాలు స్ట్రెంత్ అయినాయి అంటే సైంటిఫిక్ డిప్లొమసీ ఒకటి కారణం. ఎందుకంటే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది అప్పుడు యుఎస్ఎస్ఆర్ చేయడం అనేటువంటి జరిగేదన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో రీసెంట్గా విన్నాం, వ్యాక్సిన్ డిప్లొమసీ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుందా, మన కోవిడ్-19 పాండమిక్ సమయంలో మనం చాలా దేశాలకు వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో వాటిని పంపించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు వాటిని పంపించాం? ఇప్పుడు పంపిస్తే ఆ దేశాలతో మంచి రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. రేపు పొద్దున మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ దేశం మనకి సపోర్ట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అవునా? సో దిస్ ఇస్ వాట్ వ్యాక్సిన్ డిప్లొమసీ. వీటన్నిటి గురించి మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్లో ఇంకా బాగా చెప్పుకుందాం. ఎవ్రీథింగ్ నేను ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా ఎలా షేప్ అవ్వడం అనేది జరిగింది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా, ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా, వేరు కంట్రీస్తో రిలేషన్స్ అనేటువంటి ఎలా ఎవాల్వ్ అవుతూ రావడం అనేది జరిగింది, ఇండియాతోకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ మీకు వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ డ్రైవ్స్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా, ఇండియా ఒక కంట్రీతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అంటే దానికి కారణాలు ఏమి ఉండొచ్చు, ఒక కంట్రీతో గొడవలు పెట్టుకుంటుందంటే దానికి కారణాలు ఎలా ఉండొచ్చు, మనం ఎలా ఎనలైజ్ చేయాలి వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అన్ని క్లాసుల్లో నేను చెప్తాను. నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. అర్థమైందా? సో మీకు సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటే ఏంటి, సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో భాగమైనటువంటి కల్చరల్ డిప్లొమసీ అంటే ఏంటి, కల్చరల్ డిప్లొమసీలో భాగమైనటువంటి టెంపుల్ డిప్లొమసీ అంటే ఏంటి, అండ్ నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, రీసెంట్గా హిందూ టెంపుల్ అనేటటువంటిది ఒక సింబల్ ఆఫ్ హార్మోనీగా ఎలా యాక్ట్ చేస్తుంది, టూ డిఫరెంట్ కల్చర్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్స్కి మధ్య ఒక వారధి లాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఎలా యాక్ట్ చేస్తుంది, అండ్ ఇండియా యుఏఈ రిలేషన్స్ని, బైలేటరల్ రిలేషన్స్ని, ద్వైపాక్షిక సంబంధాలని ఈ టెంపుల్ అనేటటువంటిది ఎలా కన్సాలిడేట్ చేస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది. అండ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జియో పాలిటిక్స్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ టెంపుల్ డిప్లొమసీ గురించి కూడా మీకు పూర్తి స్థాయిలో ప్రతిదీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది? ఏదైనా టాపిక్ని ఇంత కాంప్రహెన్సివ్గా మల్టీ డైమెన్షనల్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో మనం నేర్చుకోవాలి. మనం కల్చర్కి సంబంధించిన మాటలు మాట్లాడుకున్నాం, అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకున్నాం, జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇంత డీటెయిల్గా ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనకు ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది అనమాట. ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇంటర్లింకింగ్ డిఫరెంట్ టాపిక్స్. ఓకే, సో కాంప్రహెన్సివ్నెస్ మీద ఫోకస్ చేయండి, బేసిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకున్న మీద ఫోకస్ అనేటువంటిది ఉంచండి. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. బాయ్ అమ్మా.